హాయ్, వెల్కమ్ టు జ్యువెలరీ కిచెన్. ఈరోజు మన రెసిపీ మీకోసం ప్రేమగా ప్రేమ్ నగర్ పూరి చేసి చూపించబోతున్నాను. ప్రేమ్ నగర్ పూరి ఏంటి విన్నానా కరెక్టేనా కాదా అనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే అండి. ప్రేమ్ నగర్ పూరి ఇది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ప్రతి ఒక్కరికి గ్యారంటీగా నచ్చుతుంది. మరి లేట్ ఎందుకు, చేసి చూద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ మైదా, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటారు కదా అది, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కలిపేసుకొని కొంచెం ఓమ ఇలా నలిచేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ వేడి చేసిన నూనె, కొంచెం వేడిగా ఉండాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఇలా చక్కగా కలిపేసుకొని ఆయిల్ అంతా పిండికి చక్కగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. పిండి ఇలా ఒత్తితే ఇలా వచ్చేటట్టు ఉండాలన్నమాట, అప్పుడే మన పూరి పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్ని వాటర్ వేసుకుంటూ కాస్త చూసుకోవాలి, వాటర్ ఎక్కువ పడకూడదు, చూసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ పూరీ పిండి కన్నా గట్టిగా ఉండాలన్నమాట. మరి పూరీ పిండి అంత కాదు, ఇంకొంచెం గట్టిగా ఉండాలి. ఈ పూరీలు ఏంటంటే సేమ్ పాపడాల్లాగా రావాలన్నమాట, సన్నగా ఉండాలి, కరకరలాడుతూ ఉండాలి. ఎంత సన్నగా చేస్తే అంత కరకరలాడతాయి, కాబట్టి కొంచెం గట్టిగా ఉంటే మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా చక్కగా దడిపేసుకొని ముద్దలాగా చేసేసుకొని కాస్త ఇలా ఒత్తుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అద్దేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. నానితే పిండి ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తాయి పూరీలు. కొంచెం ఒక 1/2 అవర్ పక్కకు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మీకు ఒక మంచి మాట, మనం జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకరు మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు, మరొకరు మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వాళ్ళు. వీళ్ళిద్దరిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. 1/2 అవర్ అయింది కదండి, పిండి చక్కగా నానిపోయింది, మంచిగా అయింది. ఇప్పుడు వీటిని చిన్న ముద్దల్లాగా, అంతే, చాలా చిన్నవి అనమాట, పూరీలాగా కాదు, చాలా చిన్నవి. ఎందుకంటే పలుచగా చేస్తాం కదా, పెద్దగా వస్తాయి, అందుకని చిన్న ఉండల్లాగా చేసుకొని సేమ్ పూరీలాగా తాల్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీలాగా ఒత్తేసుకోవాలి. పూరి కన్నా చాలా అంటే చాలా సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా సన్నగా ఒత్తేసుకున్నాక ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చేసుకోవాలి. ఇది ఎందుకంటే పూరి పొంగకుండా ఉండడానికి అన్నమాట. పూరి మనకి పొంగొద్దు, అందుకని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక సిమ్లో పెట్టుకొని ఈ పూరీలను వేసుకోవాలి. పూరి వేయగానే ఇలా ఒత్తుకోవాలి, లేదంటే మళ్ళీ పొంగుతాయని ఇలా ఒత్తేస్తూ ఉండాలి. చూసారా, ఇలా పాపడల్లాగా రావాలన్నమాట. ఇలా
ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది కదా, అందుకని టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని పూరీలు చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం తగినంత. ఇది ఆల్రెడీ నేను ఉప్పు కలిపి పెట్టిన కారం ఇది, అందుకే ఉప్పు వేయట్లేదు. ఉప్పు కారం తగినంత వేసుకొని ఇది పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ పొడి వేసేసుకొని ఇందులోనే ఒక టీ స్పూను గరం మసాలా, 2 టీ స్పూన్స్ సాస్, 2 టీ స్పూన్స్ నిమ్మకాయ రసం వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది సేమ్ దోశ పిండికి మనం పిండి తడుపుకుంటాం కదా, సేమ్ అలాగే జారుడుగా తడుపుకోవాలి. ఇలా కొంచెం పలుచగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పూరి తీసుకొని దానిపైన ఈ పేస్ట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కీరా ముక్కలు చిన్నవి, కొంచెం కొత్తిమీర, ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు, అది ఇష్టం, టమాటా కూడా బాగుంటుంది వేస్తే, కొంచెం సన్నసేగు, లాస్ట్కి టమాటా సాస్. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలని. ఇంతేనండి, ప్రేమ్ నగర్ పూరి రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేయడమే. ఇవి మొత్తం చేశాక వెంటనే మాత్రం తినేసేయాలి. కాస్త లేట్ అయిందంటే మెత్తగా అయిపోద్ది, ఎందుకంటే మనం పుట్నాల పొడిది అది లిక్విడ్ వేసాం కదా, అందుకని మెత్తగా అయిపోతాయి. వెంటనే సర్వ్ చేసేసుకోవాలి. ఇవి కిట్టి పార్టీస్లోకి అలాంటి వాటికి అయితే సూపర్గా ఉంటాయి. అసలు మళ్ళీ చేయమని అడుగుతారు మిమ్మల్ని. పేరుకు తగ్గట్టే ఉంటుందన్నమాట. ప్రేమ్ నగర్ అంటే వాటిని తిన్నాక అసలు మర్చిపోరు, వాటిని ప్రేమించిన వాళ్ళు ఉండరు, అలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈసారి కిట్టి పార్టీస్ అప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరే చెప్పాలి మళ్ళీ ఎలా వచ్చిందో. ట్రై చేశాక కామెంట్లో నాకు ఎలా వచ్చాయో చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.